అమెరికాలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రమణ గండ్రా, చైర్మన్ జ్యోత్స్నా పాలకుర్తి నాయకత్వంలో ఈ వేడుకలను నిర్వహించారు. జయశంకర్ సర్ జయంతి రోజును తెలంగాణ అస్తిత్వ దినోత్సవంగా జరుపుతామని కేట్స్ ప్రెసిడెంట్ రమణ గండ్రా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కె సీతారామరావు, జయశంకర్ సర్ సోదరుడు ప్రసాదరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆనవాళ్ళు చరితగల తెలంగాణ తల్లి కడుపులోన, సాయుధ రైతాంగ పోరు పొత్తు పొడుపులోన, వీరభూమి ఓరుగల్లు వడలు పులకరించే, పసిగుడ్డుగా పొత్తిళ్లలో పిడికిలు పిగిలించే, పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే, పల్లె నిండా కొత్త వెలుగు నిండి పరవశించే. ఒక ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో పాఠాలు బోధించారు. ఒక మేధావిగా సమాజానికి చరిత్రను బోధించారు. ఒక ఉద్యమకారుడిగా అన్యాయాన్ని అంకెలతో నిరూపించారు. ఒక తాత్వికుడిగా ఆత్మ గౌరవమే ఒక ప్రజల గొప్ప సంపద అని ప్రపంచానికి చాటి చెప్పారు. దశాబ్దాల పాటు తెలంగాణ నేల ఎదుర్కొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను భావోద్వేగాలతో కాదు, నిర్దాక్షిణ్యమైన వాస్తవాలతో ప్రపంచం ముందుంచారు. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఆయన కలం రాసిన ప్రతి వాక్యం ఉద్యమానికి ఆయుధమైంది. ఆయన పలికిన ప్రతి మాట నిరాశలో ఉన్న వేలాది హృదయాల్లో ఆశను నింపింది. ఆయన ఆలోచించిన ప్రతి భావం ఒక తరానికి నమ్మకంగా మారింది. ఈరోజు మనం గర్వంగా పలికే తెలంగాణ అనే మాట వెనుక అమరవీరుల రక్తం ఉంది, అమ్మల కన్నీళ్లు ఉన్నాయి, యువత త్యాగం ఉంది. మరి వాటన్నింటినీ ఒకే ఆశయంగా మలిచిన ఆచార్య జయశంకర్ గారి జీవిత తపస్సు ఉంది. ఆయన పదవులను ఆశించలేదు, పురస్కారాలను కోరుకోలేదు, చరిత్రలో తన పేరు ఉండాలని ఎన్నడూ కోరుకోలేదు. తెలంగాణ ఉండాలని మాత్రమే కోరుకున్నారు. అందుకే కొంతమంది జీవిస్తారు, కొంతమంది చరిత్రను సృష్టిస్తారు, కానీ అతి కొద్ది మంది మాత్రమే తమ జీవితాన్ని ఒక జాతి భవిష్యత్తుగా మార్చి వెళ్తారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహనీయులు. ఆయనకు శతకోటి వందనాలు. ఈరోజు మనం గర్వంగా మన తెలంగాణ అని పిలుచుకుంటున్న రాష్ట్రం వెనుక ఆ మహనీయుని దూరదృష్టి, అచంచలమైన నిబద్ధత, అలుపెరుగని కృషి మరియు అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు మనసారా వందనం చేస్తూ అందరం లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం.